హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన చిట్టి కిచెన్లో రెసిపీ మసాలా వడకు కావాల్సిన పదార్థాలు బాగా నానబెట్టిన శనగపప్పు, దాంట్లోకి ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి కాసిన్ని, అలాగే దాంట్లోకి కావాల్సిన తగినన్ని గార్లిక్ లీవ్స్, అలాగే అల్లం ముక్కలు, చెక్క లవంగ తగినన్ని అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది పేస్ట్. దాంట్లోకి కావాల్సిన ఆనియన్ ముక్కలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు తగినన్ని కలుపుకోవాలి. అలాగే దాంట్లోకి కావాల్సిన లైట్గా రుచికి తగ్గట్టుగా సాల్ట్, సోడా పిండి కలుపుకోవాలండి. అలాగే దాంట్లోకి మనం కొంచెం శనగపప్పుని, అంటే వితౌట్ మిక్సీ పట్టుకోకుండా ఉన్న శనగపప్పుని కాస్తని మనం కలుపుకొని ఇలా కలుపుకోవాలండి. అలాగే ఇలా చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా ఈ విధంగా చేసుకొని, అలాగే మీడియం ఫ్లేమ్లో కాగుతున్న నూనెలోకి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఫ్లేమ్ మొత్తాన్ని కొంచెం లైట్గా తగ్గించేసేయండి. ఎందుకంటే ఈ మసాలా వాళ్ళు ఎంత బాగా మనకి ఇలాగ సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. ఎందువల్లంటే మనకు బాగా రోస్ట్ కావాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మనం తీసుకొని బోత్ సైడ్స్ మనకి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందువల్లంటే లోపల పిండి మనకి బాగా ఉడకాలి అంటే ఇలా చెక్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్క వడ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు లైట్గా మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చాయి. అప్పుడే ఇంకొంచెం కాగనిద్దామండి. అయిపోయిన తర్వాత ఇలాగ ఫుల్ ఫ్లెడ్జ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కరెక్ట్గా రెడీగా ఉన్నాయి. చూసారు కదా మన కరకరలాడే మసాలా వడలు. ఈ చలికాలంలో ఈవినింగ్ పూట పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టుకొని తింటుంటే ఆహా, మసాలా వడే మనశ్శాంతి అన్నట్టుగా ఉంటుంది కదండి. ఇది ఫ్రెండ్స్ మన రెసిపీ మన చిట్టీస్ కిచెన్లో. చూసారు కదా, మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే మన అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. బాయ్.